ఎగ్జాక్ట్ గా 1 వీక్ అవుతుంది మా నాన్నగారు చనిపోయి. 5-6 డేస్ బ్యాక్ ఇదే చేత్తో తలకొరం పెట్టొచ్చా, ఇదే చేత్తో చితికి మంట పెట్టా. అయితే ఆ మంటలో మా నాన్నగారితో పాటు ఇంకొక పర్సన్ ని కూడా నేను తగలబెట్టా. అదే మై ఓల్డర్ వర్జన్, నా ఓల్డర్ వర్జన్ ఆఫ్ జై ని కూడా అదే మంటల్లో తగలబెట్టా. వాడిని ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది అంటే, మీ లైఫ్ లో లిటరల్లీ 1 మంత్ నుంచి 7 years రిలేషన్ ఫట్ మన్ పోయింది. లిటరల్లీ దాని నుంచి కోలుకునే లోపు నేను హాస్పిటలైజ్ అయ్యా. దాని నుంచి నేను కోలుకునే లోపు మా నాన్నగారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. లిటరల్లీ సిచ్యువేషన్, మా నాన్నగారికి అక్కడ సిపిఆర్ జరుగుతుంది, ఇక్కడ మా మమ్మీ ఏడుస్తుంది, మధ్యలో నేను కళ్ళు మూసుకున్నా సరే ఇప్పటికే ఆ విజువల్ నాకు తిరుగుతా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు హుసేన్ అన్న, జైరామ్ అన్న కష్టపడి బిల్డ్ చేసుకున్న హసిల్ లైఫ్ స్టైల్ మా పేజ్ పోయింది. 600K ఫాలోవర్స్ ఉన్న పేజ్. అది పోయిన తర్వాత మా నాన్నగారు హస్తికలు కలపడానికి వెళ్ళినప్పుడు పెద్ద యాక్సిడెంట్. 1 మంత్ నుంచి దేవుడు లిటరల్లీ ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లా. ఫాట్ 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 మనం కొడుతూనే ఉన్నాడు. జై ఇదే నీ వర్స్ట్ ఫేజ్, ఇంకా వర్స్ట్ చూపిస్తా అని చెప్పి దింపుతూనే ఉన్నాడు నన్ను కిందికి. అంత పెయిన్ నీకు హిట్ అయినప్పుడు యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. 7 years బ్రేకప్ అయిందంటే యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. ఇప్పుడు మీ నాన్న చావును నువ్వు కల్లారా చూసావు, నీ చేతిలో ఆయన చనిపోయారు అంటే యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. అంత బాధ, అంత కృంగిపోయినప్పుడు నువ్వు ఇంకా ఆ ఓల్డర్ వర్జన్ లో ఉండలేవు, మళ్ళీ అలా నవ్వలేవు, ఆ ఫేజ్ లో నువ్వు ఉండలేవు. అనకూడదు కానీ ఎవరైనా ఈ ఫేజ్ నుంచే వెళ్ళాలి. బ్రేకప్ అవ్వచ్చు, చావులు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, ఫినాన్స్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు. సో వెన్ ఎవర్ పెయిన్ హిట్స్ యూ, మీలో ఉన్న ఆ ఓల్డర్ వర్జన్ అనేటోడు చచ్చిపోతాడు. అది ఫర్ ష్యూర్. ఎందుకురా నాకే ఇట్లా జరిగింది, అందరిని అడుక్కుంటావు, ఏం చేస్తున్నావు, అసలు కాన్షియస్ లో ఉండవు నువ్వు. ఆ ఓల్డర్ వర్జన్ ని ఈ సొసైటీ మొత్తం చంపి పడదోపోద్ది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ. చచ్చిపోయిన తర్వాత ఎ న్యూ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ షుడ్ బోర్న్ విత్ స్ట్రాంగ్ రూల్స్, విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్, విత్ స్ట్రాంగ్ పవర్ఫుల్ వేలో ఒక కొత్త మనిషి నీలో నుంచే పుట్టాలి. ఐ డోంట్ నో మీరు ఎంత పెయిన్ లో వెళ్ళారో, మీరు ఎంత పెయిన్ ని అనుభవించారో నాకు తెలియదు, కానీ కిల్ దాట్ బ్లడీ ఓల్డ్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ లైఫ్ హిట్స్ యూ. వాడిని చంపేసి, వాడిని తగలబెట్టి మళ్ళీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయండి. మళ్ళీ లైఫ్ లో కొత్త రూల్స్ పెట్టుకోండి. మళ్ళీ లైఫ్ ని కాంకర్ చేయడానికి లేచి నిలబడండి. అర్థమవుతుందా? క్లియర్? స్టే కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.